Hi viewers, this is Cyber Satish. Kachiguda nunchi Prayagraj aithe start aitunnamo. I hope this trip will be very exciting. I hope you will enjoy this vlog. Kachiguda nunchi Prayagraj. Nato paatu Mahesh bro unnadu. Yeah, hi viewers. This is Mahesh and I'm friend of Satish sir. Feel very pleasure to travel with him and we hope this Prayagraj trip will be successful. Thank you. అక్కడికి వెళ్ళిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. కాచిగూడ 4:45కి అయితే ట్రైన్ కరెక్ట్ టైము, కానీ ఒక 2.5 అవర్స్ అయితే డిలే అయింది. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయితే డిలే అనుకోవచ్చు. ఎట్ లాస్ట్ ట్రైన్లో అయితే వచ్చేసాము. ఇది మా సీట్స్ అన్నమాట, మా బర్త్స్. ఎవ్రీబడి ఈజ్ ఎగ్జైటెడ్. అందరూ తమ తమ పిల్లలతో తమ బర్త్లు అయితే ఆక్యుపై చేశారు. లెట్ us see how జర్నీ విల్ బి. జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. జర్నీ స్టార్ట్ అయ్యింది. నైట్ అయితే పాస్ అయిపోయింది. డే టైంలో వేరే స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, మనం కాచిగూడ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాము. ఆ జర్నీ అయితే మీరు చూసుంటారు స్టార్టింగ్. ఇప్పుడైతే ఇటార్సీలో ఉన్నాము. ఆల్మోస్ట్ 22 అవర్స్ అయితే జర్నీ స్టార్ట్ అయ్యి 22 అవర్స్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మహేష్ ఉన్నాడు, ఇంకా కొంతమంది మనతో పాటు వచ్చిన వాళ్ళు. ఇక్కడ 10 minutes బ్రేక్ ఉంది. ఈ బ్రేక్లో కొద్దిగా అట్లా రిలాక్స్ అవుతున్నారు. కొద్దిగా టైర్సమ్గానే ఉంది. ఫుడ్ కంపల్సరీ ప్యాక్ చేసుకోండి. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ అంత బాగా క్వాలిటీ ఫుడ్ అయితే మనకి దొరకట్లేదు. మీరు చూడొచ్చు ఇటార్సీ స్టేషన్ ఎంపీ. మనది వచ్చేసి B3 కోచ్, B3 అన్నమాట. సో లెట్ us see how it will be after reaching ప్రయాగ్రాజ్. ఆల్మోస్ట్ మార్నింగ్ 3:30కి అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వీ కవర్ ఆల్ దోస్ ఏరియాస్. ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాము ఈ బ్లాగ్లో. అక్కడ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. లెట్ us see how will be the ప్రయాగ్రాజ్ కుంభమేళ ఎలా జరుగుతుందో. 144 ఏళ్ళకైతే వస్తుందని చెప్తున్నారు. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఎంత ఇంపార్టెంటో. అందరూ వస్తున్నారు. కొంతమంది మనతో పాటు ట్రైన్లో ఒక గురువు గారు వచ్చారు. ఆయన కూడా ఇంటర్వ్యూ చేద్దాం. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సాధువులు అందరూ దిగుతున్నారు కొంతమంది. మీరు వచ్చేటప్పుడు కంపల్సరీ ఫుడ్ అయితే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మీరు తెచ్చుకోండి. వితౌట్ ఫుడ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ట్రైన్ జర్నీ చాలా ఉత్సాహంగా జరిగింది, సరదాగా జరిగింది. కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. మాతో పాటు ఇంకో 4 మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా డిసైడ్ కాలేదు, కాశీ వెళ్తామని అంటున్నారు. ఓకే, ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయాము. ట్రావెల్ చాలా బాగా జరిగింది. జర్నీ చాలా బాగా జరిగింది. ట్రావెలింగ్ టైం చాలా ఆహ్లాదకరంగా గడిచింది. ప్రయాగ్రాజ్ మీరు స్టేషన్ చూడొచ్చు. రీచ్ అయిపోయాము. హాయ్ వ్యూవర్స్, కాచిగూడ నుంచి అయితే ప్రయాగ్రాజ్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 34 అవర్స్ పట్టింది. 2 అవర్స్ డిలే. స్పెషల్ ట్రైన్ కాబట్టి కొద్దిగా డిలే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ దిగాము. లొకేషన్ రీచ్ అయిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. ఎక్కడ స్నానం చేయాలి, ఎక్కడ ఉండాలి అన్నవి కూడా అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడైతే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 8-9 degrees ఉంది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. మిగిలిన అప్డేట్స్ ఇస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎక్కడ ఉండాలి ఏంటి అన్నవి, ఎక్కడ స్నానం చేయాలి ఏంటి అన్నవి మొత్తం కవర్ చేస్తాను వీలైనంతగా. థ్యాంక్ యూ. చివోకి జంక్షన్ అయితే రీచ్ అయ్యాము. 2.5 అవర్స్ డిలే అయింది ట్రైన్ మనకి.
మీ బిలాంగింగ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. స్టేషన్ నుంచి బయటికి రావడానికి దాదాపు 1.5 అవర్ అయితే పట్టింది మాకు. చాలా చాలా క్రౌడ్ ఉంది. చిన్నపిల్లల్ని పెద్దల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, గమనించుకుంటూ ఉండండి. కరెక్ట్ ఎగ్జిట్ నుంచి బయటికి రావడానికి 1.5 అవర్ పడుతుంది. మేము బయటకు వచ్చేసాము. ఇలా వస్తున్నారనమాట జనాలు. మీకు ఏదన్నా అవసరమైతే అక్కడ సపోర్ట్ చేయడానికి పోలీస్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు సంగంకి బోర్డు, ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. దాదాపు మీరు ఒక 4 to 5 కిలోమీటర్స్ నడిస్తే మీకు అరల్ ఘాట్ వస్తుంది. అరల్ ఘాట్లో అయితే మేము స్నానం చేసాము. అందరూ నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, కానీ అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మీరు అరల్ ఘాట్ రీచ్ అవ్వడానికి దాదాపు మీకు ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే మీరు వాక్ చేయాల్సి ఉంటుంది. ఓపిక్గా వాక్ చేయాలి. జనాలు చాలా ఊర్ల నుంచి, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా గుంపులుగా ఉన్నారు. తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోండి. సంగం ఘాట్ ఒకటి ఉంటుంది, అరల్ ఘాట్ ఉంటుంది. మేము ముందు అరల్ ఘాట్కి వెళ్ళాము. అక్కడ స్నానం అవి ముగించుకొని మిగిలిన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ మీరు చూడండి, జనాలందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కలిసి, చిన్న పెద్ద అందరూ కలిసి అయితే కుంభమేళకు వచ్చారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు వచ్చేస్తుంది అనమాట అరల్ ఘాట్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అరల్ ఘాట్. ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళంగానే చాలా ఆనందం వేసింది. 34 అవర్స్ జర్నీ తర్వాత కుంభమేళకి రావడం చాలా ఆనందం వేసింది అనమాట. అందరూ హరహర మహాదేవ్ అని శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అరల్ ఘాట్కి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఎటు వెళ్ళాలి ఏంటి, మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని అయితే మీరు అప్రోచ్ అవ్వండి. స్థానికంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళ అడ్వైజెస్ అయితే తీసుకోకండి, ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ క్లియర్గా బోర్డులు పెట్టారు. ఆ బోర్డ్స్ చూసుకోండి, గమనించుకుంటూ ఉండండి. మనం ఎటు నుంచి వచ్చాము, ఎటు నుంచి వెళ్తున్నాము అన్నది. లేకపోతే మనం వేరే మళ్ళీ లొకేషన్ మర్చిపోతే చాలా కష్టం. అక్కడ ఎవరు కరెక్ట్గా మీకు ఎక్కడ ఉన్నాము అన్నది మనం వాళ్ళకి చెప్పడం కష్టం అనమాట. ఫోన్లు ఎప్పుడు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే లాంగ్ అవర్స్ జర్నీ కాబట్టి. పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి మీరు కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే. ఇక్కడికి వచ్చేసాను. ఇది అరల్ ఘాట్. నేను స్నానం చేస్తున్నాను. చాలామంది ఇక్కడ చివరికి వచ్చేసాము. మేము లెఫ్ట్ సైడ్ చివరికి వచ్చాము. అది విఐపి ఘాట్ అని చెప్పారు. అక్కడ రష్ చాలా తక్కువగా ఉంది. మీరు నది అవతల ఒడ్డున చూస్తున్నారు కదా, అక్కడ చాలా జనం ఉన్నారు. ఎందుకంటే అది సిటీ. మన ట్రైన్ ఇటువైపు నుంచి వచ్చింది కాబట్టి, సౌత్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి ఈ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది. జనరల్గా అక్కడ ఇంకో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడే గ్యాదర్ అవుతున్నారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి పడవలు ఉన్నాయి. త్రివేణి సంగమం లొకేషన్ చూడడానికి పడవలు ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పడవలు నడుపుతున్నారు. ఆ పడవలు ఎక్కి అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది వాటరు. గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం, త్రివేణి సంగమం అలహాబాద్లో ఉంది. అలహాబాద్ పేరు ప్రస్తుతం మీకు తెలుసు, ప్రయాగ్రాజ్ కింద మార్చారు. ఇదొక అద్భుతమైన ఘట్టం. యావత్ భారతదేశం నుంచి, పలు దేశాల నుంచి వచ్చిన హిందూ భక్తులు అందరూ ఇక్కడ స్నానాన్ని ఆచరించి పునీతులవుతున్నారు. మీరు కూడా వీలైతే సందర్శించండి. వసంత పంచమి తర్వాత కొద్దిగా రష్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్లాన్ చేసుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము షాహీ అమావాస్య 29th ఉంది. ఆ ముందు రోజు మేము స్నానం చేస్తున్నాము. 27th ఇది స్నానం చేశాము. యాక్చువల్గా అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం, కానీ సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి. మీరు వీలైనంత తొందరగా స్నానాన్ని ముగించుకొని ఆ లొకేషన్ నుంచి బయటకు వచ్చేయడం చాలా సేఫ్ అన్నమాట.
ఎందుకనంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎంట్రీ అవుతున్నాము, ఎప్పుడు ఆ లొకేషన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే జనాలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్, మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు జనాలు పెరుగుతారు, ఎప్పుడు జనాలు ఓ, ఎక్కువగా భారీ సంఖ్యలో అక్కడికి తరలి వస్తారు అన్నది మనం గెస్ చేయలేము. ఎవరికి ఐడియా కూడా ఉండదు ఎటు నుంచి ఎటు వస్తున్నారు అన్నది. ఎందుకంటే కొన్ని వేల ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి ప్రయాగరాజ్కి ఈ టైంలో. రకరకాల రైళ్ల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి జనాలు అయితే ఇక్కడికి గుంపులు గుంపులుగా చేరుకుంటున్నారు. ఇది మీరు చూడొచ్చు, ఇది అరల్ ఘాట్ ఏరియా. ఇక్కడ కొద్దిగా ప్రశాంతంగా ఉంది. స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. తర్వాత బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఫెసిలిటీస్ అయితే నీట్గా అరేంజ్ చేశారు. కాకపోతే కొద్దిగా జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. హరహర మహాదేవ్. ఇక్కడ మీరు చూడొచ్చు పైన పారాచూట్లో అయితే ఇట్లా ఏరియల్ వ్యూ. హాయ్ వ్యూవర్స్, నేను మీ సైబర్ సతీష్. హైదరాబాద్ నుంచి అయితే చివరికి ప్రయాగరాజ్కి అయితే వచ్చేసాము. కాచిగూడ టు ప్రయాగరాజ్ ట్రైన్లో 34 అవర్స్ ఆల్మోస్ట్ ట్రైన్ జర్నీ. మీరు చూసుంటారు వీడియోలో. ఇక్కడ చాలా కూల్గా హాయిగా ఉందన్నమాట. ఒక అద్భుతమైన ఫీల్ అయితే ఉంది. మీరు తప్పకుండా అయితే ప్రయాగరాజ్ని విజిట్ చేయండి. ఇంకా మనకి చాలా రోజులు ఉంది కాబట్టి ప్లాన్ చేసుకొని రండి. మన హైదరాబాద్ నుంచి అయితే కొంతమంది కారులో కూడా వచ్చేసారు. ఇక్కడ కార్లు పార్క్ చేసుకున్నారు. ఇది మనం చూస్తున్నది విఐపి ఘాట్, విఐపి ఏరియా ఘాట్ అనమాట. విఐపి ఘాట్ ఏరియా ఈజీగా ఉంది రావడము. ట్రైన్లో రావడం ఒకటే కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ మీకు ఈజీగా ఉంటుంది. ఫ్లైట్లో వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ మనకి 144 ఏళ్లకే దొరుకుతుంది కాబట్టి మనం తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి హిందువు విజిట్ చేయాల్సిన ఒక అద్భుతమైన ఒక కుంభమేళా. ఈ కుంభమేళాని అందరూ విజిట్ చేస్తారని ఆశిస్తున్నాము. మేము చాలా ఆనందానికి గురయ్యాము. కొంత పిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వెనకాల మీరు చూస్తున్నది అది త్రివేణి సంగమము. అక్కడికి ఇక్కడ నుంచి బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్లో మనం వెళ్ళి త్రివేణి సంగమాన్ని విజిట్ చేయొచ్చు అనమాట. మీరు విజిట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ గదులైతే అరేంజ్ చేశారు. నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, నీళ్లు చాలా క్లీన్గా ఉన్నాయి. చలి కూడా మరీ అంత ఎక్కువ లేదు. ఇందాక చెప్పాను కదా, రైల్వే స్టేషన్లో దిగంగానే 9 degrees సెంటిగ్రేడ్ అయితే ఉంది. ఇప్పుడైతే మనకి హైదరాబాద్లో ఎలా ఉందో అలానే ఉంది వాతావరణము. డూ విజిట్ ప్రయాగరాజ్. విజిట్ చేసి ఈ కుంభమేళాలో మీరు పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. హర హర మహాదేవ్. అరల్ ఘాట్లో అయితే స్నానాన్ని ముగించుకొని త్రివేణి సంగమం వైపు అయితే నడవడం స్టార్ట్ చేశాము. ఓలా, ఊబర్ ఇలాంటి క్యాబ్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మొత్తం తిరిగి ఎక్కాలి. అలా ఎక్కలేక భక్తులు ఇలాగా మధ్యలోంచి ఎక్కేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు టెంట్ సిటీస్ అయితే చాలా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది పోలీసులకు సంబంధించిన టెంట్స్ అనమాట. ఏ సిబ్బంది అయితే ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఈ టెంట్లో ఉండి తమ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి అవతల వైపుకి వెళ్తే మనం యాక్చువల్ సిటీలోకి ఎంటర్ అవుతాము. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళి ఇంకో 3-4 ఈజీగా ఒక 5 kilometers వాక్ చేస్తే మనము త్రివేణి సంగం ఘాట్కి అయితే మనం చేరుకుంటాము. ఓవరాల్గా అయితే మీరు 10 to 15 kilometers నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు సిచ్యువేషన్ అలా ఉంది. ఆ రోజు చాలా జనం ఉన్నారు. తర్వాత రోజుల్లో తగ్గుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది త్రివేణి సంగం ఘాట్. సంగంకి 1.5 kilometers అని బోర్డు అయితే మనం చూడొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్తే మనం సంగం ఘాట్ ఏరియాకి అయితే రీచ్ అవుతాము. ఇక్కడే ఎక్కువ అఘోరీలు, నాగసాధువులు, తర్వాత వేరు అఖాడాలకు సంబంధించిన గురువులకు సంబంధించిన టెంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు సందర్శించవచ్చు. కానీ మీరు అంతంత దూరం మీరు టైము లిమిటేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫిజికల్గా మనం అంత దూరం నడవడం కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయం. మీరు ఆలోచించుకోండి. బ్రేక్ తీసుకుంటూ నడవండి, ఒకేసారి నడవకండి. మనం ప్రస్తుతం చూస్తున్నది సంగం ఘాట్. ఇక్కడ భోజనం ఇస్తున్నారనమాట భక్తులకి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఒక బాబా గారిని అయితే చూడొచ్చు మీరు.
ఎక్కడ చూసినా శివతత్వం మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు శివుని రూపంలోనే కనిపిస్తూ ఉంటారు. ఈ హిందూ ధర్మంలోనే మనం ప్రతి దానిలో భగవంతుడిని అయితే చూడగలము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక అఘోరీ బాబా ఉన్నారు. ఆయనతో చాలామంది న్యూస్ ఛానల్ వాళ్ళు, యూట్యూబర్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. కపాలాలు పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఆశీర్వదిస్తున్నారు, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని అయితే అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్ అయితే పెట్టుకున్నారు ఈ బాబా గారు. హర్ హర్ మహాదేవ్. ఇది ఫ్రెండ్స్ ప్రయాగరాజ్ వ్లాగ్. ఇక్కడ నుంచి అయితే మేము ప్రయాగరాజ్ నుంచి ఆటోలు లేవు కాబట్టి రిక్షా తీసుకున్నాము. రిక్షా తీసుకొని నియర్ బై స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ నుంచి కాశీకి బయలుదేరాము. క్యాబ్ తీసుకొని కాశీకి వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హర హర్ మహాదేవ్. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. మీ సైబర్ సతీష్. టేక్ కేర్.